నమస్కారం. నేను మీ పని భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మనము జ్యోతిష్యపరమైన అంశాలే కాకుండా వైద్యపరమైన అంశాలు, వైద్య జ్యోతిష్యానికి సంబంధించినవి కూడా తెలుసుకుంటూ వస్తున్నాం. అలాగే జ్యోతిష్యపరమైన అంశాలు చాలా వరకు చేసుకుంటూ వస్తున్నాం. లగ్నం నుంచి ద్వాదశ భావాలు, ద్వాదశ రాశుల గురించి, వీటి గురించి. అలాగే కొన్ని షార్ట్ వీడియోస్ కూడా చేసుకోవటం జరుగుతుంది, పరిహారాలు. అలాగే ఎక్కడైనా దేవీ దేవత సందర్శనానికి వెళ్ళినప్పుడు అవి కూడా మనము చూపెట్టడం జరుగుతుంది షార్ట్స్ రూపంలో. కాబట్టి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండి ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మరొక అంశము అష్టమానికి సంబంధించిందే, అష్టమ భావానికి సంబంధించిందే. ఇది ఒకంత ఇబ్బంది పెట్టేదే. మనము ఎన్ని చూసినా ఎంత చేసినా కూడా చూపించామండి జాతకాలు అంటారు, అంతవరకు చూస్తారు, అన్నీ చేసినా కూడా దేవుడు ఏదైతే ముడిపెడతాడో వాటిని మనం తప్పించలేం. కొంతవరకు ఇవి జరుగుతూ ఉంటాయి. ఎవరైనా సరే, ఆడవారు కానీ మగవారు కానీ, దంపతులు ఎవరైనా తమ వంశం అభివృద్ధి చెందాలి, పిల్లల్ని కనాలి, వారిని చక్కగా చూసుకోవాలి అని చెప్పని అనుకుంటారు. సరే, ఇవాళ రేపు కొంత ఇబ్బందిగా ఉంది. గత 10-15 సంవత్సరాలుగా అందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటూ మనం ఎక్కువగా దీని మీద చెప్పుకునే ఉపయోగం లేదు. ఎక్కువగా మనం ఉపోద్ఘాతం చెప్పడమే ఉంటుంది. కొంతమంది నాకు మెసేజ్ పెడుతూ ఉంటారు, మీ 10 నిమిషాల వీడియోలో 4వ నిమిషంలో మీరు మొదలు పెడుతున్నారు సబ్జెక్టు. అప్పటిదాకా అంతా కూడా వాళ్ళ భాషలో, అంటే వాళ్ళకి ఇష్టం లేనిది ఉంటారు. ఇప్పుడు నేను నచ్చాలని లేదు, నా వీడియో నచ్చాలని లేదు, అందరికీ అందరూ నచ్చాలని లేదు కదా. సో అలాంటివి చెప్తూ ఉంటా. అంటే 1-2 సార్లు చెప్తున్నాము, ప్రస్తుత పరిస్థితులు అంటే ఎంతో కొంత మార్పు వస్తుందని. ఎవరో ఒకళ్ళు, నేను ఒక్కడైనా, నాలాంటి వాళ్ళు వందల వేల మంది చెప్తూ ఉంటారు. ఎవరో ఒకళ్ళ వీడియో విని కొంతమంది అయినా బాగుపడితే మంచిది అని, అంతే, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఇవి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఆడవారికి కానీ మగవారికి కానీ కొంత ఇబ్బందికరమైనదే ఇవి. కాబట్టి అష్టమ స్థానాన్ని మనము పరిశీలించాలి. మనము మేలాపకం చూస్తున్నప్పుడు, వధూవరుల జాతకాలు మనం పొంతన చూస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అయినది. కాబట్టి 7వ స్థానం, 8వ స్థానం అత్యంత ముఖ్యమైనది. ఆడవారి జాతకంలో అయినా మగవారి జాతకంలో అయినా సంతానం కలగటానికి మగవారికి నపుంసకత్వం వల్ల ఇక్కడ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అలాగే ఆడవారికి తీసుకుంటే వంధ్యత్వము అంటాము. కొంతవారికి పిల్లలు పుట్టడానికి ఇబ్బంది కలిగే అంశాలు అనేవి చెప్పవచ్చు. కొంతమందికి వాళ్ళు సంసారపరంగా బాగానే ఉంటుంది కానివ్వండి, అది వారికి సంతానం కలిగేంత పరిస్థితి అయితే వారికి అవకాశం ఉండదు. కొంతమందికి సంసారపరంగా కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సో అలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఉన్నారు. ఇది బాగుంటే అది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. ఇట్లా రకరకాలైన అంశాలన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనము ఇది వివాహ పరిశీలనలో అత్యంత ముఖ్యమైనది అని మనము చెప్పవచ్చు. ముఖ్యంగా పురుషులలో శారీరకంగా, మానసికంగా కొంత ఇబ్బందుల వల్ల వారి జననేంద్రియాలపై కొంత ఇబ్బంది కలిగి వారికి ఈ నపుంసకత్వం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఆ శక్తి లోపించడం అనేది జరుగుతుంది. ఏదైతే మనము సంతానము కలగటానికి వారికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో అది లోపించడాన్నే మనం నపుంసకత్వం అంటాం. స్త్రీలలో కూడా ఆ శారీరక దారుఢ్యము ఏదైతే ఉందో, కొంత అనారోగ్యాల వల్ల వాళ్ళకు కలిగినవి కొంత మనం చూస్తున్నాం. మనం ముందే ఒక వీడియో చేసుకున్నాం. మనము ఈ బ్లడ్ అనేది ఎక్కువగా పోవటము, వారికి కొంత ఋతు సంబంధమైన వ్యాధులు అనేవి కూడా ఉంటాయి, గర్భ కోశానికి సంబంధించిన వ్యాధులు ఉంటాయని గత వీడియోల్లో చేసుకున్నాం. సో వాటి వల్ల కూడా కొంతవారికి సంతానపరమైన సమస్యలు ఉంటాయి. వీటినే మనము స్టెరిలిటీ అండ్ ఇంపోటెన్సీ అని చెప్పని ఇంగ్లీష్లో కూడా అంటాం. ఇంపోటెన్సీ అంటే నపుంసకత్వము అని చెప్పచ్చు. స్టెరిలిటీ అంటే వంధ్యత్వము. ఇది ఆడవారిలో ఉండేది. అంటే సంతానానికి వారు కనటానికి కావలసిన ఏవైతే వారి శరీరం ఉందో అది కొంత లోపించింది అని మనం ఇక్కడ చెప్పడమే. వీటికి సూచన స్థానాలు తీసుకున్నట్టయితే 7వ, 8వ న్యాచురల్గా తీసుకుంటే తుల, వృశ్చికాలు మనకి చెప్పడం. రోగకారక రాశులు కూడా తుల, వృశ్చికాలు. అలాగే స్థానాలు ఎవరి రాశి చక్రంలో చూసినా వారికి 7వ, 8వ స్థానాన్ని మనం చూడాలి. ప్రధాన కారకుడు వచ్చి శుక్రుడు, కుజుడు. ఎవరికైనా సంతానపరమైన సమస్యలు ఎక్కువగా ఉన్నాయంటే ఈ 2 గ్రహాలని చూడాలి. అలాగే నపుంసకత్వాన్ని సూచించే గ్రహాలు బుధుడు, శని.
ముఖ్యంగా తీసుకున్నట్టయితే బుధుడు అత్యంత నపుంసకుడుగా తీసుకుంటాము, శని కూడా ఈ నపుంసక గ్రహంగానే మనం పరిగణిస్తాం. కాబట్టి పంచమానికి ఎక్కువగా వీటికి కనెక్షన్ వచ్చినట్టు ఉంది అంటే కనుక వారికి ఈ ఇబ్బంది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే సప్తమం అష్టమానికి కూడా కనెక్షన్ వచ్చింది అని చెప్పనంటే వీరికి చెప్పవచ్చు. అలాగే శుక్రుడు, కుజుడు, బుధుడు, శని ఈ నలుగురికి కనెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి. వీటి వల్ల సంసార సుఖము అనేది వీరికి లేకపోవటము అనేది కలుగుతుంది. వైవాహిక సౌఖ్యాన్ని పొందాలి అని అంటే కనుక కుజుడు, శుక్రుడు ఎంతైనా సరే దీనికి కారకత్వం వహిస్తారు. అలాగే ఈ స్థానాలపై బుధుడు, శనుల సంబంధం ఉన్నా కూడా వీరికి ఇబ్బంది పెడుతుంది. అలాగే నైసర్గిక షష్ఠ స్థానం కూడా మనకి ఇబ్బంది పెడుతుంది. స్త్రీలలో మనం చూసుకున్నట్టయితే ఈ సంసారపరమైన సుఖాలకి ఇబ్బందులు లేకుండా అంటే కుజుడు అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అలాగే సంతాన స్థానం మనం అనుకున్నట్టు 5వ స్థానం. అలాగే సింహరాశి సంతానానికి కారకుడైన వారు గురువు. ఈ గురువు కూడా మనము చూసుకోవాలి, ఎలా ఉన్నారు ఏమిటి అనేవన్నిటినీ కూడా మనము చూసుకుని అప్పుడు ఎంతవరకు అది ఇబ్బంది పెడుతుంది ఆడవారికి కానీ మగవారికి కానీ, వంధత్వం కానివ్వండి, అలాగే మగవారికి తీసుకున్నట్టయితే నపుంసకత్వం కానీ ఇవన్నీ కూడా పరీక్ష చేస్తూ ఉండాలి మనం. వీటిల్లో తీసుకున్నట్టయితే కొన్ని ప్రామాణిక గ్రంథాల్లో నుంచి మనం కొన్ని గ్రహాల కలయిక వల్ల ఇది కలుగుతుంది ఇబ్బంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బుధుడు అష్టమ భావం నందు ఉంటే ఇక్కడ కొంత ఇబ్బంది, ఒక బిడ్డ కలిగే అవకాశం ఉంటుంది ఇబ్బందితో అని చెప్పొచ్చు. రవిశనులు అష్టమ భావం నందు ఉంటే కనుక ఇక్కడ ఆడవారికి ఇబ్బంది వంధ్య అవుతుంది అని మనము చెప్పవచ్చు. వృషభము లేదా ధనస్సు లగ్నమయ్యందు శని ఉన్నా కూడా వీరికి కూడా నపుంసకత్వం వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పవచ్చు. విషమరాశులు లగ్నములై శుక్రుడందుంటా కూడా అల్ప కాముకులవుతారు, వీరికి కూడా సంతాన సమస్యలు వస్తాయి. అలాగే చతుర్థ భావమందు చంద్రశనులు ఉన్నట్టయితే వీరికి అల్ప వీర్యం ఉంటుంది అని మనకి చెప్పవచ్చు. సప్తమనందు శుక్రుని లగ్నాధిపతి చూచిన వీరు కూడా అల్ప వీరులవుతారు అని చెప్పని మనకి చెప్పడం జరుగుతోంది. చంద్రుడు శుక్రుని రాశులైన తుల వృషభములందు ఉన్నా కూడా అంటే ఒక రకంగా చెప్తే ఇక్కడ వృషభ రాశి, తులారాశి వీరికి కూడా అల్ప సంతానం కలిగే అవకాశం అనేది ఉంటుంది అని మనము చెప్పవచ్చు. శుక్రశనులు 10 లేదా 8 నందుండి శుభగ్రహ వీక్షణ పొందకున్నా కూడా నపుంసకులు అవుతారు అని చెప్పని మనము చెప్పవచ్చు. అంటే మగవారి జాతకంలో ఉన్నట్టయితే వారికి కొంత ఇబ్బందులు కలుగుతాయి అని మనం చెప్పవచ్చు. జలరాశులందు శని ఉండగా అవి 6, 12 స్థానాలైన శుభదృష్టి లేకుంటే కనుక వీరికి కూడా కొంత ఈ నపుంసకత్వం అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. అలాగే విషమరాశి లగ్నమై సమరాశి అందు కుజుడున్నా కూడా అంటే విషమరాశి అంటే బేసి రాశి ఇలా ఉండే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. లగ్నము చంద్రుడు శుక్రుడు విషమనవాంశుల యందు ఉన్నా కూడా ఇక్కడ ఇటువంటి ఇబ్బంది ఉంటుంది ఆడవారికి కానీ మగవారికి కానీ అని మనము చెప్పవచ్చు. శుక్రుడి నుండి 6, 8 శని ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది. మనం ముఖ్యంగా వివాహ పంతంలో చూసుకునేటప్పుడు లగ్నాధిపతి, సప్తమాధిపతి, అష్టమాధిపతులతో పాటు కుజ శుక్రుల్ని కూడా చూడాలి. అలాగే శని ఉన్న క్షేత్రాన్ని కూడా మనము చూడాలి అని మనము చెప్పాలి. 12 నందు శని పాపగ్రహములచే చూడబడుతున్నా కూడా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది. వీరికి కొంత ఇటువంటి కోరికలు అనేవి తక్కువ ఉంటాయి అని మనము చెప్పవచ్చు. కొంతమంది చూస్తూ ఉంటాం చూడండి, ఆడవారికి కానీ మగవారికి కానీ అటువంటి ధోరణి అనేది ఉండదు. సంసారిక పరమైన కోరికలు అనేవి కొంత తక్కువగా ఉంటాయి అని మనం చెప్పవచ్చు. ఇక్కడ శని 6, 12 రాశులందుండగా ఆ స్థానములు నీచ రాశులైన జాతకులు నపుంసకులు లేదా నపుంసక సమానంగా ఉంటారు అని మనం చెప్పవచ్చు. అంటే ఆ కోరికలు లేకుండా ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. రవిచంద్రులు స్వక్షేత్రములందుండగా అవి అష్టమ స్థానం అయితే ఇబ్బంది అని, అంటే రవి సింహంలోనూ చంద్రుడు కర్కాటకంలోనూ ఉండి అష్టమ స్థానం అయితే వారికి అటువంటి ఇబ్బందులు ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అలాగే శని లగ్నమందు లేదా చంద్రశుక్రులు కుజరాశులందుండి పాపగ్రహములచే చూడబడినా కూడా ఆ స్త్రీ వందిరాలు అవుతుంది అని మనము చెప్పవచ్చు. లగ్నములో శని రాహువులున్న ఆ స్త్రీ వంధత్వం కలిగి ఉంటుంది అని మనకి చెప్పారు. అలాగే రాహుశనులు చంద్రునితో కూడినను కలిసి ఉన్నట్టయితే కూడా ఇక్కడ ఇబ్బంది ఉంటుంది అని మనకి చెప్పటం జరుగుతోంది. 8వ స్థానం మిథునము, కర్కాటము, కన్యారాశులై ఉంది. అందు బుధచంద్రులు ఉన్నప్పుడు కూడా ఈ రకమైన నపుంసకత్వం ఇబ్బంది ఉంటుంది అని మనకి చెప్పటం జరుగుతోంది.
సప్తమాధిపతి శుక్రునితో కలిసి షష్ఠ స్థానమునందు ఉన్నా కూడా ఎప్పుడైనా సరే వ్యయస్థానంలో పడ్డప్పుడు ఆ కారకత్వాలు ఏవైతే ఉంటాయో అవి కొంత దెబ్బతీస్తాయి. కాబట్టి అవి కొంత తగ్గే అవకాశం ఉంటుంది అని మనము చెప్పవచ్చు. బుధ శుక్ర షష్టాధిపతులు ఒకే స్థానమందున్నా లేదా లగ్నమందున్నా కూడా మనకి ఇటువంటి అవకాశం ఉంటుంది. షష్టాధిపతి రోగానికి ప్రతీక. ఇక్కడ బుధుడు చూసుకున్నట్టయితే ఇక్కడ నపుంసకత్వానికి ప్రతీక కాబట్టి ఇక్కడ లగ్నంలో ఉన్నప్పుడు ఇబ్బంది. ఒకంత మనం చూసుకున్నట్టయితే లగ్నం దిగ్బలం చెందుతుంది అని చెప్పని అంటాం. కాబట్టి ఇక్కడ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి, ఏ ఆధిపత్యాలు కలిగిన గ్రహాలతో కలిసి ఉన్నాయి, భావాల్లో ఉన్నాయి అనేవి ఎంతైనా సరే ముఖ్యం. సప్తమాధిపతి బలహీనుడై ఉండగా సప్తమములో పాపగ్రహాలు ఉంటాయి. ఒకంత సప్తమమే పాడైపోయింది, పాపగ్రహాలతో ఉంది అనుకుంటే సప్తమాధిపతి కూడా పాపగ్రహమై లేదా పాపగ్రహ సంబంధం ఉన్నట్టయితే అది ఇంకా ఇబ్బందిగా ఉంటుంది అని మనము చెప్పవచ్చు. బలహీనుడైన క్షీణచంద్రుడు సప్తమంలో ఉంటే ఇటువంటి ఇబ్బంది కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. సప్తమాధిపతి గ్రహయుద్ధంలో పరాజితుడై 6 లేదా 8 నందుంటే గ్రహయుద్ధము అంటే కుజుడితో జరుగుతుంది. కాబట్టి కుజుడి కంటే వెనకపడినట్టయితే ఆ గ్రహం మనం డిగ్రీలో తీసుకున్నట్టయితే ప్రతి రాశిలో కూడా 1 నుంచి 30 డిగ్రీల్లో ఉంటుంది. కుజుడు ఉన్న రాశిలో వెనకాల ఉన్నట్టయితే కనుక అది గ్రహయుద్ధంలో పరాజితుడైనట్టుగా మనము చెప్తాము. ఏ గ్రహమైనా సరే కుజుడితో గ్రహయుద్ధం అనేది జరుగుతుంది. అలాగే రవి శని బుధులు ఒకే స్థానమందు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అని మనకి చెప్పడం జరిగింది. సారావళి లాంటి ప్రామాణికమైన గ్రంథం, మనకి కొన్ని ప్రామాణికమైన గ్రంథాలు ఉండటం జరిగింది. బృహత్పర హోరాశాస్త్రం, జాతక పారిజాతము, అలాగే జాతక తత్వం కానివ్వండి, సారావళి కానివ్వండి, ఫలదీపిక కానివ్వండి, మనం చెప్పుకున్నాం. అలాంటి శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. అలాగే లగ్న శుక్ర చంద్రులు వేసి నవాంశల్లో ఉన్నను కూడా మనము నవాంశలో కూడా పరిశీలించాలి. ఈ సంతానపరమైన ఇబ్బందులు చిక్కులు వచ్చినప్పుడు D7 కూడా మనము పరిశీలించాలి. అక్కడ ఎలా ఉంది, పంచమాధిపతి ఎలా ఉన్నాడు, పంచమానికి కారకుడైన వాడు గురువు ఎలా ఉన్నాడు, అలాగే ఈ సప్తమ అష్టమాధిపతులు ఎలా ఉన్నారు అనే అంశాన్ని మనము పరిశీలించాలి. చంద్రుడు సరిరాశిలోను బుధుడు బేసి రాశిలోనూ ఉండి కుజవీక్షణ పొందిన శుక్రశనులు 10 అందు ఉన్నా కూడా ఇటువంటి నపుంసకత్వం అనేది వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతోంది. రాహు శుక్రశనులు ఉచ్చలోను, రవి కర్కాటకంలోను, చంద్రుడు మేషంలోనూ ఉన్నప్పుడు కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి, ఆడవారికి కానీ మగవారికి కానీ అని మనకి చెప్పడం జరుగుతుంది. చంద్రుడు లగ్నంలోను గురుశనులు 5లోనూ ఉన్నా కూడా ఇటువంటి ఇబ్బంది ఉంటుంది. ఇక్కడ పంచమంలో శని ఉండటం, డేట్ చేయటం, కారకుడు ఒక్కొక్కసారి అక్కడ ఉన్న కారకో భావనాశాయలాగా ఇబ్బంది పెడతాడు సంతానానికి అని కూడా మనం చెప్పవచ్చు. కన్యాలగ్నంపై బుధశనుల వీక్షణ, శుక్రుడు క్షణిక్షేత్రమునందు ఉన్నా కూడా ఇక్కడ మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా శుక్రుడు ఇక్కడ ఇబ్బంది పెడతాడు అని మనకి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఏవైతే గ్రహాలు కారకత్వం వహిస్తాయో వాటితో పాటు ముఖ్యంగా ఈ సప్తమ అష్టమ భావాలు శుక్రుడు కుజుడు ఏవైతే వీటికి కారకత్వం వహిస్తాయో, ఏదేదో సంసారిక పరమైన వీటికి ఆడవారికి కానివ్వండి మగవారికి కానివ్వండి వీటి అన్ని కూడా మనము పరిశీలించవలసి ఉంటుంది జాతక చక్రంలో. ఒకంత ఆశ్చర్య కలిగే అంశం ఏమిటంటే మనం సంతానపరమైన సమస్యలు ఉంటాయి అని చెప్పినా కూడా ఆడపిల్లల తల్లిదండ్రులు మనకి చూస్తే ఒకంత ఆశ్చర్యం వేస్తుంది. పర్వాలేదండి, ఇప్పుడు రకరకాలైన కొత్త టెక్నిక్స్ వచ్చాయి కదా, సంబంధం బాగుంది, వాళ్ళు అంత స్థిరపరులు, అన్ని విషయాలు బాగా కుదిరినాయి, ఇది ఒక్కటే కదా అంటున్నారు. ఇంతకన్నా ఆశ్చర్యం లేదు. ఈవిడ అన్నీ అనుభవించేసింది, కానీ కూతురికి మాత్రం ఏదో పద్ధతి ద్వారా ఏదో రకంగా ఏదో చేసేయాలని. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమన్నా ఉందా చెప్పండి. అంటే ఈ విషయాలు జాతకాలు చూస్తున్నప్పుడు, వారితో మాట్లాడుతున్నప్పుడు వారు చెప్పే విషయాలు మనకి ఒకంత ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఒకంత బాధాకరంగా కూడా ఉంటాయి. ఏంటో ఇంత దిగజారిపోతున్నారు, రోజు రోజుకి డబ్బు చుట్టే ప్రధానంగా తిరుగుతున్నారు, కానీ మంచితనము, సుఖము, సంతోషము, సంతానము ఇవన్నీ కూడా సెకండరీ, థర్డరీ, అసలు ఎక్కడికో లాస్ట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ కూడా చాలా దారుణమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. షష్టాధిపతి లగ్నంలో ప్రత్యేకించి బుధ స్థానాలు అందు ఉన్న ఇక్కడ చూడండి, షష్టానికి రోగానికి కారకుడైన వాడు మిథున రాశిలో కానీ కన్యా రాశిలో ఉన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. షష్టాధిపతి బుధ రాహులతో కలిసి లగ్నమందు ఉన్న, ఇందాక మనం ఈ షష్టాధిపతి లగ్నంలో ఉండి ప్రత్యేకంగా బుధ స్థానాలైన షష్టాధిపతి
బుధ రాహులతో కనెక్షన్ ఉన్నాయి. ఇక్కడ బుధుడితో శనితో కనెక్షన్ వచ్చినప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది. రాహులతో కలిసి లగ్నమందు ఉన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది. లగ్నాధిపతి అష్టమంలో ఉన్నా కూడా నపుంసకత్వం ఉంటుంది. ఇది చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఎప్పుడైనా సరే లగ్నాధిపతి మనకి అష్టమ స్థానంలో ఉన్నప్పుడే కొంత మనిషి ఇబ్బంది పడుతూ ఉంటాడు. కొంత సంతానపరమైన సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. ఎవరి మాట వినకపోవటం, వారి జీవితాన్ని వారు పాడు చేసుకోవటం, ఇటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి షష్ఠ అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్నప్పుడు లగ్నాధిపతి. కాబట్టి ఈ అంశాలన్నిటినీ మనం 1-2 సార్లు పరీక్షించుకోవాలి, బేరీజు వేసుకోవాలి. ఎలా ఉంది ఏమిటి మన వివాహ పొంతనలో ముఖ్యంగా అంశాల్లో తీసుకున్నప్పుడు ఈ సప్తమం, అష్టమం, షష్టం ఇవన్నీ చూసుకోవాలి. వ్యయాధిపతి ఇవన్నీ, పంచమాధిపతి సంతానం, అలాగే ద్వితీయం, అలాగే పంచమం ప్రేమ, ఒకరి నుంచి ఒకరికి ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూసి మనం ముందుకు వెళ్ళినట్టయితే వారి ఈ జీవితంలో మంచి జరుగుతుంది, సుఖ సంతోషాలు వెల్లువెరుస్తాయి, అలాగే సంతానం అనేది కలుగుతుంది, అభివృద్ధి చెందుతారు అని మనము చెప్పవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రుల శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సర్వే జన సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.